ఇది మురుడేశ్వర్ టెంపుల్ స్టోరీ అండి. రావణాసురుడు తన తల్లికి మాట ఇచ్చి ఈశ్వరుడి గుండెల్లో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని తీసుకొస్తానని మాట ఇచ్చి ఘోర తపస్సును చేస్తాడు. ఆ తపస్సులో విజయం సాధించిన రావణాసురుడికి ఈశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా తన ఆత్మలింగాన్ని కోరుకుంటాడు. కానీ శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితులైనా ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు అని. కింద పెడితే దాని పవర్స్ అన్నీ పోతాయని చెప్తాడు. రావణాసురుడికి ఆత్మలింగం దక్కింది. ఈ ఆత్మలింగం లంకకి గాని చేరితే అరిష్టం చేకూరుతుందని నాదుడు వినాయకుడితో మొరపెట్టుకుంటాడు. అప్పుడు వినాయకుడు బాలబ్రాహ్మణుడి గెటప్లో వెళ్ళి ఆత్మలింగాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సంధ్యావందనం అవుతుంది. సూర్యుడికి నమస్కరించాలి అనుకుంటుండగా రావణాసుడి దగ్గరికి వినాయకుడు వస్తాడు. అప్పుడు రావణాసురుడు వినాయకుడితో ఈ ఆత్మలింగాన్ని నీ దగ్గర పెట్టుకో, నేను వెళ్ళి సూర్యుడికి నమస్కరించుకొని వస్తా అని చెప్తాడు. అప్పుడు వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను, 3వసారి పిలిచినప్పుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్తాడు. అప్పుడు వినాయకుడు రావణాని 3 సార్లు పిలిచి తొందరగా కింద పెట్టేస్తాడు. రావణాసురుడికి కోపం వచ్చి ఆత్మలింగాన్ని విసిరేస్తే వస్త్రం